ఈ చేతబడి అనేది చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటిది. ఇక ఇక పోతే మనము చేతబడి గురించి అనేక రకాల పుకార్లు ప్రజలలో ఉన్నాయి. ఈ చేతబడి అనేది ఉన్నది వాస్తవమే. హ్మ్, ఈ చేతబడి అనేది మంత్ర ప్రయోగం, మంత్రం ద్వారా, తంత్రం ద్వారా మనకు ఈ చేతబడి చేస్తూ ఉంటారు. మంత్రాలతో చేసేటటువంటిది అనేక మంత్రాలు ఉంటాయి దాంట్లో. ఇంకా తాంత్రికంగా చేసేటటువంటిది తాంత్రికము అంటే చేతులతో అటువంటి ముద్రలు, ఆవాహన ముద్రలు, అలాంటి ముద్రలు, అనేక క్షుద్ర ప్రయోగాల ముద్రలు ఉపయోగిస్తారు. అంటే చేతులతో భంగిమలు ఇట్లా, అట్లా, అట్లా ముద్రలు. ఇంకొక ఈ మరి ఈ తంత్ర ప్రయోగము అన్ని చేతుల ముద్రలతో జరుగుతుంది. మరియు ఇంకో రకంగా తంత్ర ప్రయోగం అంటే చేతులతో ఏదైనా వస్త్రాలకు లేదా వస్తువులకు విష ప్రయోగం చేయడం. అది ఆ వ్యక్తికి సమీపానికి చేరి అది శరీరానికి తగులుకోవడము లేదా శరీరంలోకి ప్రవేశించడం ద్వారా కూడా మనిషిని అనేక ఇబ్బందులు పెట్టవచ్చు. ఇక యంత్ర ప్రయోగం కూడా ఉంటుంది. యంత్రాలు వాడడము లేదా భూమి మీద అనేక రకాల పటాలు ముగ్గులతో కానీ ఆనాటి పిండితో కానీ పటాలు చిత్రపటాలు గీసి అది యంత్రపూర్వకంగా ఉన్నటువంటి పటాలు గీసి దాంట్లో అనేక రకాల క్షుద్ర ప్రయోగాలు చేసి కూడా మనుషులను ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి. అనుకున్న టార్గెట్ను ఛేదించే అవకాశాలు ఉంటాయి. ఇంకా యంత్రాల ద్వారా కూడా ఇది ఒక ఒక భూమి మీద కూసే పటం యంత్ర ఆకారంలో ఉంటుంది. చిన్న చిన్న రాగి రేకుల మీద కూసేటువంటి యంత్రాలు, ఇంకా అనేక రకాల యంత్ర ప్రయోగం ఉంటుంది. అంటే చేతబడి అనేది మంత్ర ప్రయోగము మరియు తంత్ర ప్రయోగము మరియు యంత్ర ప్రయోగం, ఈ మూడు కూడా మరి చేతబడి రూపంలో మనకు కనిపిస్తాయి. అసలు ఈ చేతబడి ఎలా చేస్తారు? ఈ చేతబడి ఏ ప్రయోగాలతో చేస్తారు అంటే ఈ చేతబడిలో చెండ ప్రయోగము, బేతాళ ప్రయోగము, రక్త బేతాళము, ఇవన్నీ కూడా మోహిని, పిశాచిని, ఇలాంటి యక్షిని, ఇవన్నీ కూడా అనేక రకాల ప్రయోగాలు చేస్తారు. ఇంకా అనేక అనేక స్తంభాలు అంటే కట్లు అంటారు. ఒక 10 మంది కూర్చొని ఉంటే వాళ్ళు మాట్లాడకుండా కట్టు కట్టవచ్చు. ఒక వ్యక్తి మనకు అనుకూలంగా మాట్లాడేటట్టు ఏం మాట్లాడకుండా కూడా కట్టు కట్టవచ్చు. ఒక కుటుంబము అట్లే నివేరమైనటువంటి కట్టు కట్టవచ్చు. ఒక గ్రామానికి కట్టు కట్టవచ్చు. అంటే స్తంభింపజేయడం. వాహనాలు కానీ అనేక రకాల కట్లు స్తంభన. ఒక మనిషికి బుద్ధి స్తంభన చేయొచ్చు. ఒక వ్యక్తికి వాక్కు మాటలు రాకుండా చేయొచ్చు. శరీర బంధనం చేయొచ్చు, ఆత్మ బంధనం చేయొచ్చు. ఇలా అనేక బంధనాలు చేస్తూ ఉంటారు మంత్రపూర్వకంగా. ఇది అనేక రకాల ప్రయోగాలు ఉంటాయి ఈ చేతబడిలో. ఈ చేతబడిని కొన్ని తోల బాణామతి అంటారు, చేతబడి అంటారు. అనేక రకాల క్షుద్ర పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇది ఎలా చేస్తే తగులుతుంది మనిషికి? ఈ చేతబడి అనేది అక్కడెక్కడో కూర్చొని మంత్రాలు చూస్తే ఎలా తగులుతుంది అంటే ఈ చేతబడి అనేది వ్యక్తుల యొక్క వస్త్రాలు కానీ వస్తువులు కానీ తీసుకొని పోయి ఒక శివారి ప్రాంతం దాటకుండా ఉండి, పులిమేర దాటకుండా ఉండి చేస్తే అనుకున్నట్టు 100% చేసే అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని ఇబ్బందులు కలిగించాలి లేదా చంపాలి లేదా ఇతరత్ర ఇబ్బందులు పెట్టాలి అంటే పులిమేర దాటకుండా ఉండి ఆ వ్యక్తి యొక్క వస్త్రాలు కానీ వస్తువులు కానీ కాలు కింది మన్ను కానీ వెంట్రుకలు కానీ గోర్లు కానీ అనేక వస్తువులు ఆ వ్యక్తికి సంబంధించిన వస్తువులు తీసుకొని వచ్చి దాన్ని మంత్రపూర్వకంగా చేస్తే మనిషిని అనుకున్నట్లు మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ రకంగా చేయవచ్చు. కానీ ఈ చేతబడి లోపల వస్తువులతో చేసే మార్గం 100% ఉంటుంది. కానీ ఎలాంటి వస్తువులు లేకుండా కూడా మంత్రపూర్వకంగా కూడా ఈ చేతబడిని చేయొచ్చు అని. ఒక నిజమైన క్షుద్ర ప్రయోగం చేసినటువంటి వాడు మంత్ర సాధన ఉపాసన పొందినటువంటి వ్యక్తి, మంత్ర విద్యలో ఆరితేరినటువంటి వ్యక్తి, అన్ని విషయాలను అవగాహన పునికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి మరి ఎలాంటి వస్తువుల లేకుండా కూడా చేతబడి చేయొచ్చు. సరే, ఈ చేతబడి చేస్తే అక్కడెక్కడో మంత్రాలు చదివితే ఇక్కడ మనిషికి ఎలా తగులుతుంది అని చాలామందికి అనుమానం వస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం, అక్కడెక్కడో
సౌండ్ మైకులో పాట పెట్టారు, మంచి పాట పెట్టారు, లేదా మేళం వాళ్ళు మంచి వాయిద్యం వాయించారు, మనకు ఆ మనసుకు ఆనందం అవుతుందా లేదా? అక్కడ ఉన్నటువంటి శబ్ద రూపంలో ఉన్నటువంటి పాటలు కానీ వాయిద్యం కానీ మన మనసుకు ఎలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి? అక్కడ ఒక వ్యక్తి మంచి మాటలు ఒక ప్రవచనం మంచి మాటలు చెప్తున్నాడు ఒక గురువు గారు. ఆ మాటలు చాలా హృదయానికి అద్భుతంగా సంతోషాన్ని, ఆనందాన్ని, రోమాలు నిక్కపొడుచడము, అనేక ఉత్తేజం కలగడము ఉంటుంది. అంటే ఒక మాటల పూర్వకమైనటువంటి శబ్దాలు మనిషి యొక్క ఇంద్రియాల లోపల కానీ, మనసు లోపల కానీ కదలికలు కదిలిస్తాయి. అలాగనే ఈ యొక్క మంత్రాలు, ఇప్పుడు ఈ బీజాక్షరాల మంత్రాలతో ఈ ఈ విశ్వంలో ఉన్నటువంటి శక్తి ఎక్కువ శక్తిగా మారుతుంది. ఆ శక్తి అనేక తరంగాల రూపంలో కానీ, అణువు పరమాణవ రూపంలో కానీ కదిలి అది యొక్క మన చుట్టూ ఉన్నటువంటి ఆరాను టచ్ చేస్తుంది. ఆ ఆరా చుట్టూ ఆవహించుకున్నటువంటి, మన శరీరం చుట్టూ ఆవహించుకున్నటువంటి ఆరాను టచ్ చేసి శరీరం లోపల ఉన్నటువంటి ఇంద్రియంలోకి చొచ్చబడుతుంది. ఈ ఇంద్రియం ద్వారా అంటే చెవు ద్వారా ఆ శబ్దాలు మనకు వినిపించి, ఆ శబ్దం ద్వారా మానసికంగా ఇబ్బందులు కలిగించి అనేక అవయవాల మీద ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ చేతబడిని అనేక రకాలుగా చేస్తారు. ఒక కప్పకు చేస్తారు. ఆ కప్ప మీద ప్రయోగం చేస్తే ఆ కప్ప ఏదో మనిషికి కరచడం వల్ల కాలికి గాయం ఏర్పడి ఇది తగ్గకుండా ఉంటుంది. అనేక రకాల ముళ్ళకు చేయడం కానీ, ముళ్ళతో చేయడం కానీ, పాములకు చేయడం కానీ అనేక వస్తు ప్రయోగాలు చేస్తారు. దీనివల్ల మనిషికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది. చేతబడి చాలా డేంజరస్. ఈ చేతబడిని నమ్మకూడదు ఎప్పటికైనా. చేతబడి ప్రాణాంతకం అయినటువంటిది. ఇంకా అనేక రకాలుగా ఈ చేతబడి చేసేటటువంటి మంత్రగాళ్ళు ఎలా ఉంటారు? ఇది కూడా మనకు ఈ చేతబడి చేసేటటువంటి ఈ క్షుద్ర విద్యలు చేసేటటువంటి వ్యక్తులు కొన్ని నియమ నిబంధనలు పాటించి ఉంటారు. కొంతమంది ఏమో ఉపాసకులుగా, అమ్మవారి ఉపాసకులుగా మారుతారు. క్షుద్ర ప్రయోగాల యొక్క బాగా విద్యను నేర్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ విద్యలను కొంత మార్మికంగా అక్కడక్కడ నేర్పే అవకాశాలు కూడా ఉన్నాయి. అక్కడక్కడ నేర్పుతూ ఉన్నారు. అంటే వాళ్ళు గ్రామంలో ఎవరన్నా చనిపోతే అన్నం తినరు, పదార్థాలు తినరు. ఇంకోటి గడ్డం కానీ, జుట్టు కానీ కత్తిరించకుండా ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్ద గోర్లు పెంచి ఉంటారు. వాళ్ళు ఎక్కువ ఎవరితో మాట్లాడరు. వాళ్ళకి ఎంత కూడా మనిషి చూపులో ఒక రకమైనటువంటి చూపు కదలిక ఉంటుంది. వాళ్ళు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడవి లోపల సంచారం చేస్తూ ఉంటారు. చెట్ల మీద, వాళ్ళ అమ్మవారి మట్టి మీద, అమ్మవారి ముందర ఉన్నటువంటి చెట్ల మీద అనేకమైనటువంటి మార్మిక విద్యలకు ప్రయోగం చేసేటటువంటి వస్తువుల మీద వాళ్ళ దృష్టి అంతా కేంద్రీకరించబడి ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా మాట్లాడారు. వాళ్ళు ఇంకా అనేక రకాలైనటువంటి లక్షణాలతో ఉంటారు. వాళ్ళకు అనుకున్నటువంటి టార్గెట్ను వాళ్ళు దృష్టి కేంద్రీకరించి ఉంటారు. ఈ యొక్క చేతబడి చేస్తే మనుషులు చనిపోతారా? చనిపోయే ప్రయోగాలు కూడా ఉంటాయి. ఈ యొక్క చేతబడి తగిలిందని ఎలా తెలుస్తుంది అని చాలామందికి అనుమానం. ఈ యొక్క చేతబడి యొక్క లక్షణాలు, మనిషికి చేతబడి చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ లోపల ఏ లక్షణాలు ఉంటాయి? ఇప్పుడు చేతబడి చేసినటువంటి వ్యక్తులకు కాళ్ళ లోపల, చేతుల లోపల శీలలు పొడిచినట్టు కానీ, లేదా సూదులు పొడిచినప్పుడు కానీ, దబ్లాడు పొడిచినట్టు కానీ నొప్పులు, పోట్లు, మంటలు ఉంటాయి. కీలులో నొప్పులు ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి. ఎముకలు అంటే బొక్కలన్నీ, బోన్స్ అన్నీ కూడా నొప్పులు ఉంటాయి. మనిషికి చేత కాకుండా ఉంటుంది. మనిషి కళ్ళతో పైకి చూడడం జరుగుతుంది, పరధ్యాసలో ఉండడం, వాళ్ళు ఏదో వింతగా మాట్లాడుతూ ఉండడం, వాళ్ళకు తిమ్మిర్లు రావడం, నిద్ర రాకపోవడము, సక్రమంగా సరిగ్గా తినాలని అనిపించకపోవడము, అనేక రకాల ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఇక ఈ ఇబ్బందులతో వారు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్ని స్కానింగ్లు తీసినా కూడా ఎలాంటి వాళ్ళకు ఆధారం కనిపించదు. చేతబడి చేసినటువంటి వ్యక్తులకు ఇప్పుడు ఏదన్నా దేవాలయం దగ్గరికి పోయినా ఉంటే వాళ్ళకి దీపం చూస్తే అనేక వణుకు కూడా స్టార్ట్ అవుతుంది. వారికి ఏదైనా సౌండ్ వినిపించిందంటే పిచ్చి లేస్తుంది. ఎవరన్నా చెప్తుంటే వినిపించుకోబుద్ధి కాదు. వాళ్ళకు నిస్సత్వ, నిర్లక్ష్యము, బద్ధకము ఇవన్నీ ఆవహించి ఉంటాయి. ఇక ఈ చేతబడి చేసేటటువంటి లక్షణాలు ఎలా తెలుస్తూ ఉంటాయి?
ఇగో ఇంట్లోపల మల్లెపూల వాసన వస్తుంటుంది. అక్కడక్కడ మూలకు చప్పుడలు రావడం. తలుపులు గానీ, కుండలు గానీ, కిటికీలు గానీ, ద్వారాలు గానీ, తలుపులు గానీ ఇలా లేదా ఇంట్లో వస్తువులు గానీ ఏమైనా సప్పుడలైతుంటాయి. టకటక, టిప్ టిప్పు అని సప్పుడలవుతుంటాయి. ఇంకా ఎవరో ఏడుస్తున్నట్టు గూడా, ఎవరో పిలుస్తున్నట్టుగా, గజ్జెల శబ్దం అవుతున్నట్టుగా అనేక మనకు లక్షణాలు కనిపిస్తాయి. కలలో ఎక్కడో అడవులకు పోతున్నట్టుగా, లేదా బాలెంతలు కలలోకి వస్తున్నట్టుగా, లేదా పెళ్లి గాని పిల్లలు కలలోకి వస్తున్నట్టుగా, ఏదో సిగ విరబోసుకున్నట్టుగా ఇవన్నీ గూడా కలలు జరుగుతూ ఉంటాయి. ఈ క్షుద్ర ప్రయోగాలు అనేటివి ద్వారా నిమ్మకాయలతోన గానీ, లేదా ఒట్టి మిరపకాయలతో గానీ, లేదా అనేక రకాల వస్తువులతో గోధుమ పిండితో గానీ, ఒక బొమ్మతో గానీ, అనేక రకాలుగా ఈ ప్రయోగాలు చేస్తారు. వాళ్ళు ఏం జేస్తారు అంటే, ఒక బొమ్మ తయారు చేస్తారు. దాంట్లో మరి పిశాచాలను దానిలోకి ప్రవేశం జేస్తారు. ప్రవేశం చేసి మనిషి మీదకి పంపించే అవకాశాలుంటాయి. అలా పంపిస్తే మనిషికి ఆ ప్రేతాత్మ గాని, ఆ పిశాచాలు గాని ఆవహిస్తాయి. అంటే వాళ్ళు దానిలో ఆ పిశాచాన్ని ఎట్లా ఆవాహన చేయాలని నేర్చుకుని ఉంటారు. ఆ విద్యలో. అన్ని బీజాక్షర మంత్రాలుంటాయి. ఆ మంత్రాలు భయంకరమైనటువంటి మంత్రాలు, భయంకరమైన శబ్దాలు అనేక రకాలుగా ఉంటాయి. ఇక చూస్తే 2 రాళ్ళుంటాయి. ఆ రాళ్ళ లోపల ఒక చెట్టు పసరును రుద్ది, వాటి లోపల కొన్ని గ్రహాలను ఈ రాయి లోపల ఒక గ్రహాన్ని, ఆ రాయి లోపల ఒక గ్రహాన్ని ఆవాహన చేస్తే అందులోకి పంపిస్తే ఆ రాళ్ళు 2 టపా 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 మనుషులు కొట్లాడినట్టు కొట్లాడతాయి. ఇక బాణాతి విద్యలో ఒక మంత్ర ప్రయోగం చేస్తే ఒక ఇంటి మీద ఆ ఇంటిని మనం టార్గెట్ చేస్తే ఎక్కడో ఉన్న రాళ్ళు టపా 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 పడుతుంటాయి రాళ్ళు. ఇవి బాణామతి లక్షణాలు. చేతబడిని బాణామతి, చేతబడి కూడా అంటారు. అనేక రకాలైనటువంటి విద్యలను నేర్చుకొని ఉంటారు. ఇవన్నీ కూడా మనిషిని అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి అవకాశాలుంటాయి. మనిషిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనేది వాళ్ళు ఎందుకు చేయాలనుకుంటారు అంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి శత్రుత్వం ఉంటుంది. ఆ వ్యక్తి పోయి మంత్రగాని దగ్గరికి వెళ్తారు. అయ్యా మాకు ఇట్లా అవుతుంది, ఆ వ్యక్తి ద్వారా మాకు ఇబ్బంది అవుతుంది, మాకు వ్యాపారం నడవడం లేదు. ఆ వ్యక్తి వ్యాపారం నడవకుండా చేయాలంటే, ఆ వ్యక్తి మంత్రగాడు వాడికి కొన్ని డబ్బులు అవసరం ఉంటాయి గనక, వాడు కూడా దుష్ట గుణాలు ఉంటాయి గనక, నాకు డబ్బులు వస్తాయి అని చెప్పి, ఆ వచ్చిన వ్యక్తి ద్వారా డబ్బులు తీసుకొని, వారికి సంబంధించి శత్రువులకు ప్రయోగాలు చేయడం. గిట్టని వాళ్ళు ఉండడం. వారు ఒక కుటుంబం ఆనందంగా ఉంటే చూడలేకుండా వాళ్ళకు చేతబడులు చేయించడం. ఒక వ్యవసాయ పొలం బాగా పండుతుంటే ఆ చేనులో బాగా చేలు పండకుండా చేయడం. ఇద్దరు భార్యాభర్తలు ఆనందంగా ఉండరంటే వాళ్ళని మంచిగా ఉండకుండా వాళ్ళిద్దరి మధ్యలో కొట్లాటలు పెట్టడం. అన్నదమ్ములు బాగున్నారంటే వాళ్ళిద్దరి మధ్య చిచ్చులు పెట్టడం. ఈ ప్రయోగాల ద్వారా. వాళ్ళ ఇంటి ముందల పశువులు ఉన్నాయంటే వాటిని చంపే ప్రయోగం చేయడం. అనేక రకాలుగా మనిషిని చాలా ఇబ్బందులు పెడతారు. అనేక ప్రయోగం. చేతబడి నేర్చుకున్నటువంటి వ్యక్తులు మరి మొట్టమొదటగా చెట్ల మీద ప్రయోగం, పూల మొక్కల మీద ప్రయోగం చేస్తారు. తర్వాత ఫలాలు పండించే చెట్ల మీద ప్రయోగం చేస్తారు. తర్వాత పసిపిల్లల మీద ప్రయోగం చేస్తారు. తర్వాత ఆడవాళ్ళ మీద ప్రయోగం చేస్తారు. తర్వాత మగవాళ్ళ మీద ప్రయోగం చేస్తారు. ఈ విధంగా విద్యను అనేక రకాలు ఉపయోగం చేసి మనిషిని మరణానికి ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. చేతబడి అనేది చాలా భయంకరమైనటువంటిది. దీంట్లో ఇంకో వర్షన్ మనం తెలుసుకోవాలి. ఈ చేతబడి అనేది ఉంది వాస్తవమే. ఆ చేతబడి చేసేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో 100%లో కేవలం 10% మాత్రమే ఉన్నారు. మరి మిగతా 90% ఏంటి అంటే అంతే భయపెట్టించేటట్టు వాళ్ళు. వాళ్ళకి ఎలాంటి మంత్రాలు రావు. అవతలోని భయపెట్టించాలంటే వారి ఇంటి ముందుల పోయి నిమ్మకాయలు కోయడం, లేదా కుంకుమ పసుపు జల్లిపోవడం, లేదా గురిగింజలు జల్లిపోవడం, జిల్లెడాకులు ఉపయోగించుకోవడం. ఇట్లా వాళ్ళ ఇంటి ముందర తెల్లారి వరకు చూస్తే వాని వ్యాపారం ముందర గాని, వాని ఇంటి ముందర గాని, వాని వ్యవసాయ పొలంలో గాని ఇవి చూస్తే నిమ్మకాయలు చూసే వరకు మాకేదో చేసిపోయిండ్రు అని అనుకోని వాడు లబోదిబమని ఇబ్బందులై రోజు ఆలోచించి కుంగి కృషించిపోవడం. అంటే విద్య రాకుండా కూడా అనేక రకాల ఈ ఈ చిన్న చిన్న వస్తువులు అక్కడ వేసి భయపెట్టించే వాళ్ళ మంత్రగాళ్ళు ఇప్పుడు ఎక్కువ ఉన్నారు. అదొకటి. ఇంకోటి ఊరికేనే భయపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే
చేతబడి చేసినటువంటి వ్యక్తులకు ఏ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలను వాళ్ళు టీవీల ద్వారా గానీ, దానిల ద్వారా గానీ విని ఆ లక్షణాల లోపల ఏదో ఒక లక్షణం ఉండడం వల్ల మరి నాకు కూడా చేతబడి చేసిండ్రు అనే భయాందోళనకు మీకు ఇదొకటి గుర్తుకొస్తూ ఉండాలి. కరోనా సమయం లోపల కరోనా వచ్చి చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది తక్కువ. కానీ కరోనా ఒ వస్తది అనే భయంతో వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లేక భయపడి ప్రాణం పోగొట్టుకున్నటువంటి వాళ్ళు దాదాపుగా 75% ఉన్నారని చెప్పి మనము అప్పట్లో అనుకున్నాం. అంటే భయం. అప్పుడు లేక లేక కరోనా వచ్చింది గనుక ఇది అతి ప్రమాదకరం. ఇది వచ్చిందంటే చనిపోతాము అనే ఒక భయం. అందరూ మాస్కులు కట్టుకోవడం, లాక్‌డౌన్ చేయడం ఇలాంటి ఒక భయాందోళన వల్ల మనిషి మరణానికి దగ్గర అవ్వడం, కొంతమంది భయపడి మరణించేటువంటి వాళ్ళు కరోనా సమయంలో మనం చూసాం. అంటే కరోనా వల్ల చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ భయపడి చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కువున్నారు. ఈ చేతబడిలో కూడా చేసేటటువంటి వాళ్ళు ఉన్నా, వాస్తవంగా చేతబడి చేసుకున్నటువంటి వాళ్ళకంటే ఆ అనుమానాలతో నాకు చేశారు, నాకు అదే లక్షణాలు ఉన్నాయని భావించుకొని భయపడి ఇబ్బందులు చేతబడి తగిలినటువంటి వాళ్ళకు అమాసకు, పౌర్ణానికి ఇబ్బందులు కలుగుతుంటాయి. అనేక ఇబ్బందులు కలుగుతుంటాయి. ఈ చేతబడి చేసేటటువంటి మంత్రగాళ్ళు ఉంటే తాంత్రికులు. వాళ్ళు మంత్రాలను ఎట్లా చేస్తారు అంటే వాళ్ళు కూడా కొన్ని నియమనిష్టలు, ఒక పద్ధతులు పాటిస్తారు. శ్మశానంలో గానీ వారి యొక్క మంత్రాలను సిద్ధి పొందుకోవడం, అనేక రకాలుగా వాళ్ళు కూడా మంత్రసిద్ధిని కలిగి ఉంటారు. మంత్రశక్తులను పొంది ఉంటారు. సరే ఈ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని చాలామంది అనొచ్చారు. ఇప్పుడు చేతబడులు అనేటివి ఉన్నాయి అంటున్నారు. ఆ మంత్రాలు మనుషులకు తగులుతాయా? అసలు మంత్రాల వల్ల ఏమైనా జరుగుతుందా? అని మనకు ఒక అనుమానం రావచ్చు. అయితే మంత్రాల వల్ల ఏం జరుగుతుంది అనేది ఒకటి తెలియాలంటే, ఇప్పుడు భగవంతునికి వేద మంత్రాలు చదువుతాం, శ్లోకాలు చదువుతాం. అంటే ఆ మంత్రాల వల్ల, ఆ శబ్దాల వల్ల ఉపయోగాలు ఉంటాయి అనే కదా అర్థం. అంటే ఒక మ వివిధ మంత్రాల వల్ల భగవంతుని ఆరాధన జరిగి మనుషులకు ఎలా మేలు జరుగుతుందో, వివిధ క్షుద్ర మంత్రాల వల్ల మరి ఒక ప్రయోగం జరుగుతుంది. ఈ మంత్రాలు భగవంతునికి ఎలా చేరుతాయో, ఈ క్షుద్ర మంత్రాలు కూడా అనుకున్న వ్యక్తికి అలానే చేరుతాయి. ఉదాహరణకు గ్రహాలను ఎట్లా లేపి పంపిస్తారు అని అంటారు. ఇప్పుడు మనకు ఆగమాలలో ఉంటుంది. ఒక రాతి విగ్రహము తయారు చేయించి అందుట్లో భగవంతుని ఆహ్వాన చేయడం. పూర్వం రామానుజాచార్యులు తన బ్రతికి ఉండగానే ఒకటి మంచి విగ్రహాన్ని తయారు చేసుకొని ఆగమం ప్రకారంగా అందులోటి ఆవాహన చేయించుకున్నాడు అని కూడా మనం వింటున్నాం. చాలా అనేక రకాలుగా మనకు ఈ మంత్ర ప్రయోగాలు మనిషికి ఇబ్బంది కలిగిస్తాయి. ఆగమాల లోపల ఈ యంత్రాలు కూడా విగ్రహాలకు ఒక ఒక దేవాలయము ప్రసిద్ధి చెందుతుంది అంటే దాంట్లో ఒక మంచి సమయంలో యంత్రాలు పెడతారు. ఆ యంత్రం యొక్క అంటే యంత్రం యొక్క శక్తి కూడా బాగా కీలకంగా పనిచేస్తుంది. యంత్రము, మంత్రము, తంత్రము అనేది మన ఆగమ శాస్త్రాలలోనే దేవుని పూజా విధానంలో ఉంటాయి. ఇక్కడ కూడా మంత్రగాళ్ళు, ఈ తాంత్రికులు కూడా మంత్రము, యంత్రము, తంత్రము అనేది కూడా ఇక్కడ భగవంతునికి చేస్తే అక్కడ మనుషులకు దుష్టగుణాలతో చేస్తారు. ఈ రకంగా వాళ్ళు కూడా వాళ్ళ శక్తులను గ్రహణము సంభవించిన సమయంలో కానీ, లేదా ఆదివారం అమాస ఉన్న సమయంలో కానీ కొన్ని యంత్రాలు తయారు చేసుకోవడము, కొంత మంత్రశుద్ధిని చేసుకోవడము, శ్మశానాలలో ఉండడం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి మూల మంత్రాలను జపం చేసుకోవడము, వాటిని సిద్ధి పొందడము, వాళ్ళు కూడా కొన్ని నియమనిష్టలను పాటించడం వల్ల ఆ యొక్క మంత్రశక్తులను పొంది ఉంటారు. ఈ యొక్క తాంత్రికమైనటువంటి విద్యలు పౌర్ణానికి, అమాసకి కూడా ఇబ్బందులు పెట్టి మనుషులకు అధోగతి పాలు చేస్తాయి. ఈ చేతబడి అనేది భయపడే అవసరం లేదు. ఏ శాస్త్రము, క్షుద్ర శాస్త్రాలలో అనేక రకాల మనుషులకు ఇబ్బంది కలిగించే విషయాలు ఉన్నాయో వాటిని తక్కువ చేసుకోవడానికి, వాటిని బాగు చేసుకోవడానికి కూడా అనేక మార్గాలు ఉన్నాయి. వీటికి భయపడవలసిన అవసరం లేదు. వీటిని మరి ఈ విద్యలను ఎవరైతే ప్రయోగం చేస్తారో వారికి దాన్ని తక్కువ చేసే విషయం ఉండకపోవచ్చు. కానీ దీన్ని తగ్గించేటటువంటి వ్యక్తికి చేసే మార్గం ఉంటుంది. అలాగనే ఈ యొక్క మంత్రాలు, క్షుద్ర మంత్రాలు, ఒక వేద మంత్రాలు భగవంతుడికి ఎలా చేరుతాయో క్షుద్ర మంత్రాలు కూడా అనుకున్న వ్యక్తులకు అలానే చేరుతాయి. అందుకే ఈ చేతబడులు అనేటటువంటివి చాలా ఇబ్బందులు కలిగిస్తాయి. మనిషిని మరణానికి దారి తీస్తాయి. అనేక ఇబ్బందులు కలుగజేస్తాయి. ఈ యొక్క చేతబడి ఉన్నటువంటి లక్షణాలు
కలిగి ఉన్నటువంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఈ ఈ యొక్క అనేక రకాలటువంటి ప్రయోగాలు చేస్తారు. రక్తభేదాలము, మోహిని విద్యలు, ఆహ్, భేతాల ప్రయోగము, ఇవన్నీ గూడా బుద్ధిమా బుద్ధిబంధనము, ఆత్మబంధనము ఇలాంటి విద్యలు ప్రవేశపెట్టి అనేక మందికి ఇబ్బందులు కలిగిస్తుంటారు. వీటితో మనం జాగ్రత్తగా ఉండి, వీటిని మనము అనేక రూపాలలో ఈ క్షుద్ర మంత్రాలు అనేటటువంటివి ధనమన్న ప్రాణాలను కాపాడుకోవడానికి ఉపయోగిస్తే పర్వాలేదు గానీ, దుష్టగుణాలతో, దుర్బుద్ధితో, అత్యాశతో ఇతరులకు ఇబ్బంది కలిగించేటటువంటి వ్యక్తులు తయారయ్యారు సమాజంలో, సభ్య సమాజంలో. వీటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా రోడ్లల్లో తీసివేస్తూ ఉంటారు. వాటిని దాటినా కూడా మనకు మంచిది కాదు. ఈ యొక్క విషయాలను మనం జాగ్రత్తగా పాటించి భయపడవలసిన అవసరం లేదు. వీటన్నిటి మార్గాలుంటాయి. వీటిని మనం బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరైన విధానంలో ఈ చేతబడిని మనం తక్కువ చేసుకోవచ్చు. ఎలాంటి చేతబడినైనా మనము భవిష్యత్తులో ఎలాంటి చేతబడి తగలకుండా చేసుకోవచ్చు. తగిలిన ఇది పోవడానికి చేసుకోవచ్చు. ఎవరు చేసిన తిరిగి వాళ్ళు చేసిన ప్రయోగం వారికే తగిలేటట్టు కూడా మనము మార్గాలను చేసుకునే అవకాశాలుంటాయి. భయపడే అవసరం లేదు గనుక చేతబడులున్నాయి కానీ మేము నమ్మము అంటారు చాలామంది. యంత్రాలు మేము నమ్మము. అంటే భగవంతుని విగ్రహం కింద ఏసేది యంత్రాలే. యంత్రాలకు శక్తులుంటాయి. మంత్రము, తంత్రము ఇవన్నీ గూడా మనకు చెప్పబడినటువంటి విషయాలే. ఈ క్షుద్ర విద్యలో ఉంటాయి గనుక వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. భయపడవలసిన అవసరం లేదు. వీటిని అన్నిటికి మార్గాలున్నాయి.